కవిత బెయిల్ రావడానికి ఆ లాయరే కారణమా? ముకుల్ రోహత్గి వల్లే కవిత బయటకొచ్చారా? బెయిల్ విషయంలో మోహిత్ రావు విఫలమయ్యారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒప్పందంతోనే బెయిల్ వచ్చిందా? అందుకే ఆ న్యాయవాదిని కాంగ్రెస్ ఎంపీని చేసిందా? బండి సంజయ్ ఆరోపణలు నిజమేనా? ఎన్నాళ్లకు మొత్తానికి బయటకొచ్చారు? 6 నెలల అజ్ఞాతవాసం వీడి జనావాసాలోకి వచ్చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 2024 మార్చి 15న కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ కేసులో ఆమెను అరెస్టు చేశామని ప్రకటించిన ఈడీ కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసి తిహార్ జైలుకు తరలించారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత 5 నెలలుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. కానీ బెయిల్ వస్తుందని ఆశించినప్పుడల్లా నిరాశ ఎదురైంది. సుమారు 5.5 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన కవిత పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. ఫైనల్ గా మంగళవారం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఇక కవితకు బెయిల్ రావడంతో తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తమ రాజ్యసభ సభ్యుడైన అభిషేక్ సింఘ్వీతో లాబింగ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీనే దగ్గరుండి బెయిల్ మంజూరు చేయించిందంటోంది బీజేపీ. కవిత కేసును వాదించిన లాయర్లు కాంగ్రెస్ పార్టీకి చెందినవారని, కాంగ్రెస్ కు కంగ్రాట్స్ అంటూ బండి సంజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సంజయ్ పోస్ట్ కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ కవిత బెయిల్ ఊహించిందేనని, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, విలీన ప్రక్రియలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటున్నారు హస్తం పార్టీ నేతలు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత తరపున వాదించేందుకు అభిషేక్ సంఘ్వి, మోహిత్ రావు, ముకుల్ రోహత్గి వకల్తా పుచ్చుకున్నారు. ఈ న్యాయవాదులో ఒకరు మోహిత్ రావు కవిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే త్వరగా బెయిల్ ఇప్పిస్తారనుకున్న కవితకు ఎప్పుడూ నిరాశ ఎదురైంది. మోహిత్ రావు వాదనలతో ఏనాడు కవిత ఉపశమనం లభించలేదు. ఆ తర్వాత అభిషేక్ సంఘ్విని రంగంలోకి దించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీల లోపాయికారి ఒప్పందంతోనే అభిషేక్ సంఘ్విని రంగంలోకి దింపారని ఆరోపిస్తున్నారు పలువురు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, గులాబీ పార్టీ హస్తంలో ఇప్పటికే విలీనమైందని, అందుకే కవిత తరపున వాదించేందుకు సంఘ్విని నియమించారని ఆరోపణలు వస్తున్నాయి. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను అరెస్టు చేసింది ఈడీ. ఈ క్రమంలో ఆమె పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కానీ ఈసారి కవిత తరపు లాయర్ రోహత్కి బలంగా తన వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీలో 100 కోట్లు చేతులు మారాయన్నది ఆరోపణ మాత్రమేనని, కేసులో 493 మంది సాక్షులను విచారించారని, కవిత ఎవరినీ బెదిరించలేదన్నారు. ఆమె దేశం విడిచి వెళ్లే అవకాశమే లేదని, కవితకు బెయిల్ పొందే అర్హత ఉందంటూ తన వాదనలను బలంగా వినిపించారు రోహత్గి. గతంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన రోహత్గి ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ముకుల్ హై ప్రొఫైల్ కేసులు ఎక్కువగా వాదిస్తారనే పేరుంది. ఈయన గంటకు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఫీజు ఛార్జ్ చేస్తారట. అంటే కేసు వాదించేందుకు ఎంత హై ప్రొఫైల్ ఉన్న న్యాయవాదిని నియమించుకున్నారో అర్థమవుతుంది. కవిత కేసులో రోహత్గి దాదాపు గంటన్నర సేపు వాదించారు. 5.5 నెలలుగా జైలులో ఉన్న కవితకు బెయిల్ ఇప్పించేందుకు కాంగ్రెస్ నేతలు అలుపెరిగిని పోరాటం చేశారని, అందుకే అభిషేక్ సంఘ్విని, ముకుల్ రోహత్గిని నియమించారంటోంది బీజేపీ. కవిత బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విజయమని, కవిత బెయిల్పై బయటకు తీసుకువస్తే కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారని ఆరోపిస్తున్నారు. కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవం చేసి రాజ్యసభకు పంపిందని, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతిచ్చి కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చిత్రత ప్రదర్శనతో తన కూతురును బయటకు తెచ్చుకున్నారంటున్నారు కమలం పార్టీ నేతలు. కవితకు బెయిల్ రావడం వెనుక కాంగ్రెస్ హస్తముందనే బండి సంజయ్ ఆరోపణలు నిజమేనా అని రాజకీయ వర్గాలు చర్చ మొదలైంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.